ఏపీ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 10,58,000 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షలు రాయబోతున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల ఆఫీసులకు అటాచ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ ను నో మొబైల్ జోన్ గా ప్రకటించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే ఇంటర్ బోర్డు ఒక కీప్యాడ్ ఫోన్ను అలర్ట్ చేసింది. ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. అంటే పరీక్షలకు హాజరయ్యేవారు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించరు. దీంతో పాటు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. ఏపీ వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు 1535 పరీక్షా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. మొత్తం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతిరోజు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేటి నుండి మార్చి 20వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఈ రోజు ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూస్తాం ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాల ఇంటర్ బ్లాక్ వద్ద ఉన్నాం. ఇంటర్ బ్లాక్ లో కూడా పరీక్షా కేంద్రానికి విద్యార్థులందరూ కూడా ముందుగానే చేరుకోవడంతో 8:15 ఇక్కడ విద్యార్థుల్ని లోనికి అనుమతించారు. ఈ ముందుగానే ఒక 40 ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రేపు సోమవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకి అలాగే ఫస్ట్ ఇయర్ పరీక్షలు కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,58,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షకు సంబంధించి 5,10,000 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతుండగా ఫస్ట్ ఇయర్ లో వొకేషనల్ పరీక్షలకు సంబంధించి 40,000 మంది వరకు కూడా విద్యార్థులు హాజరు కాబోతున్నారు. అలాగే సెకండ్ ఇయర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,70,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతుండగా సెకండ్ ఇయర్ లో వొకేషనల్ పరీక్షలకు సంబంధించి 44,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. మొత్తం 10,58,000 మంది విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్నారు. దీనికి సంబంధించి ఎంతో కఠిన నిబంధనలను అమలు చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కూడా ఇంటర్ బోర్డు అన్ని చర్యలు కూడా ముందస్తుగానే తీసుకుంది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ నుంచి 100 మీటర్ల పరిధిలో BNS 163B చట్టాన్ని కూడా అమలు చేస్తూ ఆ 100 మీటర్ల పరిధిలో కూడా ఎక్కడ సెల్ ఫోన్ షాపులు కానీ, జిరాక్స్ సెంటర్లు కానీ, అలాగే ఇంటర్నెట్ సెంటర్లు కానీ లేకుండా కూడా నిషేధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఎగ్జామ్ హాల్లో కేవలం చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే సెల్ ఫోన్ కు అనుమతి ఉంటుంది. ఆ సెల్ ఫోన్ కూడా ఇంటర్ బోర్డు ఇచ్చినటువంటి సిమ్ కార్డుతో ఉన్నటువంటి కీప్యాడ్ ఫోన్ మాత్రమే అనుమతించి ఈ పరీక్షల నిర్వహణ అనేది కూడా చేపడుతుంది. మొత్తానికి అటు పూర్తిగా కూడా అటు అన్ని పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పరీక్ష పత్రం ఏదైతే ఉంటుందో దానిపైన QR కోడ్ తో పాటు వాటర్ మార్క్ ఉంటుంది. ఆ వాటర్ మార్క్ పైన కూడా ఒక కోడ్ ను విధించి ఎక్కడ కూడా పరీక్షా పత్రం ట్యాంపరింగ్ జరగకుండా కూడా ఈ రోజు OMR షీట్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడంతో ఎక్కడ కూడా ట్యాంపరింగ్ జరగకుండా, కాపీయింగ్ జరగకుండా ఇంటర్ బోర్డు స్పష్టమైనటువంటి నిబంధనలు విధించడంతో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయి. మార్చి 20 వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు పరీక్షా కేంద్రంలో పరీక్ష తరగతి గది కూడా మార్పులు చెందే విధంగా కూడా నిబంధనలు విధించడంతో అందుకు తగ్గట్లు విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకొని ఈ పరీక్షలో పాల్గొనాలంటూ కూడా ఇంటర్ బోర్డు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. ఏపీ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 10,58,000 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల ఆఫీసులకు అటాచ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ ను నో మొబైల్ జోన్ గా ప్రకటించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని తేల్చి చెప్పారు. అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే ఇంటర్ బోర్డు ఒక కీప్యాడ్ ఫోన్ అలర్ట్ చేసింది. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు అధికారులు. అంటే పరీక్షలకు హాజరయ్యేవారు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించరు. దీంతో పాటు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఇక ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ అందిస్తారు. యాకూబ్, ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతో పాటు నిమిషన్ నిబంధన కూడా అమల్లో ఉంది. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి యాకూబ్? అవును, 9 నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఇద్దరు మినహా అందరూ ముందస్తు వారం రోజుల నుండి విద్యాశాఖతో పాటు ప్రతి కాలేజీలోనూ సుమారుగా 8:30 గంటలకి పరీక్షా కేంద్రాలకు వచ్చేయాలని కూడా విద్యార్థులకి సమాచారం ఇవ్వడంతో పూర్తిగా విద్యార్థులు 8:45 తమ పరీక్ష రాయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కాలేజ్ దగ్గరికి చేరుకున్నారు. అయితే పరీక్ష కూడా మొదలైన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రభుత్వ యంత్రాంగం మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఆయా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. పరీక్షా కేంద్రాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు అంటే కేంద్రంతో పాటు రాష్ట్ర కార్యాలయాల్లోనూ ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడైనా సరే కొన్ని అవాంఛనీయ ఘటనలు కానీ అదేవిధంగా ఎక్కడైనా లోటుబాట్లు ఉంటే వెంటనే సరిచేసేందుకు పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నం ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెల్ ఫోన్లు కానివ్వండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా సరే ఫోన్లతో పాటు వాచెస్, బ్యాండ్స్ ఏదైనా ఉంటే అవన్నీ నిషేధం అని కూడా చెప్పడం జరిగింది. అటువంటి అలా ఏమైనా తీసుకొస్తే పూర్తి స్థాయిలో విద్యార్థుల్ని డిస్మిస్ చేస్తామని కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 9 గంటల నుండి పరీక్షలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 17వ తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి అధికారులు పూర్తి యంత్రాంగం కూడా నిమగ్నం అయింది. అయితే దీంట్లో స్క్వాడ్స్ కి సంబంధించి ప్రత్యేక స్క్వాడ్స్ ఉంటాయి. అది ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏంటి అనేది తెలియదు. వెంటనే అక్కడ ఆ పరీక్షా కేంద్రాలకు వెళ్లి స్క్వాడ్ పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా సరే జరిగితే ఆ సెంటర్ కూడా నెక్స్ట్ ఇయర్ కి ఆ సెంటర్ లేకుండా చేసేందుకు పూర్తిగా ఇప్పటికైతే అధికారులు ముందస్తుగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా సెంటర్లో కూడా చాలా కట్టుదిట్టమైన పరిస్థితి నెలకొని ఉంది. గేటు వద్ద 144 సెక్షన్, ఆ చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా గేటు నుండి సుమారుగా 200 మీటర్ల వరకు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఎవరిని లోపలికి పంపించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు 9 గంటల నుండి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితి. ఈ 17వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులు 15 తారీఖు వరకు మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మరో 2 ఎగ్జామ్స్ తో పాటు 17 వరకు పూర్తిగా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు పూర్తి బందోబస్తుతో పాటు అక్కడ ఉన్న విద్యార్థులకు కావాల్సిన మంచినీళ్లు, అదేవిధంగా అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అవును.